అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు ఏఆర్ థాట్స్. ఈ స్టోరీని చూసే ముందు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక స్టోరీలోకి వెళ్తే ఈరోజు కథ నా గుండె చప్పుడు నువ్వే పార్ట్ 185. నేను ఎక్కడికి వెళ్తాను శ్రీవారు? ఎందుకు అంత భయం? నాకేం భయం లేదే. నువ్వు వెళ్తానన్నా నేను వెళ్ళనివ్వను కదా. ఒకవేళ ఆ సిచ్యువేషన్ కానీ వస్తే ఇద్దరం కలిసి వెళ్దాం కానీ నిన్ను ఒక్కదాన్ని మాత్రం పంపించను. మనిద్దరిని ఆ దేవుడు కూడా వేరు చేయలేడు. నువ్వు నా ఊపిరిలా కలిసిపోయావు. టూ బాడీస్ ఆర్ వన్ సోల్ యునో అనగానే సూటిగా అతని కళ్ళలోకి చూస్తూ ఎస్ ఐ నో అంటూ అతడి నుదుటి మీద ప్రేమగా పెదవులు నిలపగానే ఆ ముద్దులో ఎంత ప్రేమ చూపిస్తుందో ఆ క్షణం అతనికి అర్థమైంది. అసలు నా లైఫ్లోకి రావాలని ఎందుకు అనిపించింది? ఎందుకు నేను నీకు ఎదురు కావాలి? ఎందుకు నువ్వు నా ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి? అసలు నేను నీకు ఏమవుతాను? నీకు నేను ఏమిచ్చాను? నీ లైఫ్ నా కోసం ఎందుకు సాక్రిఫైస్ చేయాలి? అసలు నీకు నాకు ఏంటి సంబంధం? గత సంవత్సరపు జ్ఞాపకాలు ఆమె కళ్ళ ముందు కదలాడేసరికి ఒక్కసారిగా చెమ్మ చేరిన కళ్ళతో అతడిని చూస్తూ ఆమె జీవితం ఎలా మలుపు తిరిగిందో అన్నీ ఒక్కోటి గుర్తు చేసుకుంటుంటే ఒక్కసారిగా కళ్ళల్లో కన్నీటి పొరలు కమ్ముకున్నాయి. అమావాస్య చీకటిలో ఎటు వెళ్లాలో మార్గం తెలియని సమయంలో ఒక్కసారిగా వెలుగు రేఖలు నింపుకొని ఆమె కళ్ళ ముందుకు వచ్చిన అతడి రూపం ఆమె జీవితంలోకి వచ్చి ఎన్నో సమాధానాలు లేని ప్రశ్నలకు అతడే సమాధానంగా మారి ఆమె జీవితపు అమావాస్యలో వెలుగులు నింపిన పున్నమి చంద్రుడి వలె వచ్చిన ఒకే ఒక ఆశాకిరణం, ఆమె జీవితాన్నే మార్చేసిన దేవుడు. ఆ దేవుడిని ఆమె గుండెల్లో గుడికట్టి ఆ దేవుడికి రోజు పూజలు చేస్తూ అతడి పాదాల దగ్గర ఆ పిడికెడు గుండె ఆగే క్షణం వరకు కొలువు తీరాలని ముక్కోటి దేవతలకు మొక్కుకుంటుంది. ఆ క్షణం ఆమె మూగ భాష అతడికి తెలియక ఆమె నడుం మీద పెట్టిన పంటిఘాటుకి టక్కున ఈ లోకంలోకి వచ్చి అతన్ని చూడగానే అతని కళ్ళు సూర్యుడి వెలుగు వలె కాంతి లీనుతుంటే అతడి రూపాన్ని రెండు చేతుల్లోకి తీసుకొని ఆమె గుండెలకి అదుముకొని తల మీద ముద్దు పెడుతుంది. ఆమె కళ్ళ నుండి వచ్చే కన్నీటి చుక్కలు అతడి జుట్టుని తడిపేస్తుంటే ఏమైంది బేబీ? ఎందుకు అంతలా ఎమోషనల్ అవుతున్నావు? అనగానే ఏం లేదు అన్నట్లు తల అడ్డంగా ఊపుతుంది. ఆమె నుండి జరిగి ఆమె కళ్ళల్లోకి చూడగానే ఏమైంది అని కళ్ళెగరేస్తాడు. నీ రుణం ఎలా తీర్చుకోను? నువ్వు నా కోసం నీకు ఇష్టం లేని బంధాలను కూడా నా కోసం యాక్సెప్ట్ చేశావు. ఎందుకు నేనంటే అంత ఇష్టం? అంటున్న ఆమె మాటలకి చిన్నగా నవ్వి ఓయ్ ఏంటే అలా మాట్లాడుతున్నావు? నీకు తెలియని విషయం ఏంటంటే నువ్వు నా లైఫ్లోకి రావడం నా అదృష్టం. నేను నిన్ను పెళ్లి చేసుకుని ఉండకపోతే నా లైఫ్ మొత్తాన్ని మిస్ అయ్యేవాడిని. నువ్వు నా లైఫ్లోకి వచ్చి ఫుల్ఫిల్ చేసేసావు. ఒక అర్థాన్నిచ్చావు. అమ్మాయిలు అంటేనే ఇష్టం లేదు నాకు. అలాంటిది నాలో ప్రాణంగా కలిసిపోయావు. నేను తీసే ప్రతి శ్వాసలో నీ పేరే ఉంటుంది. నా గుండె ప్రతి సడిలో నీ ఊసే పలుకుతుంది అంటున్న అతడిని గట్టిగా హత్తుకొని ఐ లవ్ యూ బంగారం, లవ్ యూ సో మచ్ అని అతడి నిర్మలమైన వదనాన్ని ముద్దులతో ముంచెత్తింది అంజలి. ఈ క్షణం ఇలాగే ఆగిపోతే ఎంత బావుండు అనిపించింది ఆమెకి. కానీ అతడు తన జీవితంలోకి వచ్చిన తర్వాత ఎవ్రీ సెకండ్ ఎవ్రీ మూమెంట్ ఆమెని ఎంత హ్యాపీగా ఉంచాడో ఆమెకు మాత్రమే తెలుసు. ఈ లైఫ్ అతనికి అంకితం. ఆమె జీవితం అతని కోసమే. ఇంకెవరి కోసమో బ్రతకడం ఆమెకు ఇష్టం లేదు. ఎవ్రీ సెకండ్ అతడి కోసమే జీవించాలి, అతడి కోసమే శ్రమించాలి అని అనుకొని అతన్ని చూసి యూ లవ్ మీ అంటుంది. ఐ లస్ట్ యూ అంటాడు. ఆ మాటకి మూతి ముడుచుకుంటుంది అంజలి. ఎప్పుడు చెబుతావు? చెప్పొచ్చు కదా. పిచ్చిదానిలా వెయిట్ చేస్తున్నాన్రా. ఐ లవ్ యూ అంజలి అని నీ నోటితో వినాలని ఉంది. నా ఆశ తీరదా అనగానే ఆమెని దగ్గరికి లాక్కొని మెడ మీద పంటిగడు ఇస్తాడు. తలో అంజు అన్న పిలుపు వినిపించడంతో తల తిప్పి చూసి అదిగో సుష్మ పిలుస్తుంది. వదలండి అంటుంది. వదలను. నీ బిగి కౌగిలిలో ఇలాగే ఉండిపోవాలని అనిపిస్తుంది బేబీ. అయితే లవ్ యూ చెప్పరా అనగానే భుజం మీద ఇంకో బయటిస్తాడు. ఇక చెప్పడు అని అర్థమయ్యి అతన్ని వదిలించుకోవడానికి ట్రై చేస్తుంటే అతడి ఉడుంపట్టులో ఇంచు కూడా కదల్లేదు అంజలి. ప్లీజ్ హర్ష వదులు, స్ట్రాంగ్ కిస్ పెట్టు వదులుతా అనగానే ఇప్పటి వరకు చేసింది ఏంటి స్వామి అనగానే మొద్దు ఎప్పుడు పెట్టావే అంటాడు. అంజు చిన్నగా నవ్వుతూ అతడి పెదవిని ఆమె పెదవితో తీసుకొని కింది పెదవిని కొరుకుతుంది.
అబ్బా రాక్షసి, అలా కొరికేశావేంటే అంటూ ఆమె నడుం పట్టి మీదకి లాక్కొని ఆమె చిట్టు నడుముని ఒక నొక్కు నొక్కుతాడు. హా అంటున్న ఆమె మాట నోట్లోనే ఆగిపోయింది. మళ్ళీ అంజు అన్న పిలుపు వినిపించడంతో ఆమె పెదవులు వదిలి దూరం జరుగుతాడు. కింద పెదవికి బ్లడ్ వస్తుంటే తుడుచుకుంటూ గుర్రుగా హర్షని చూస్తూ ఉంది అంజలి. నీ తేనె అదరం మకరందాన్ని ఎంతసేపు జుర్రుకున్నా ఇంకా కావాలనిపిస్తుంది బేబీ అంటూ ఆమె పెదవులకి అంటున్న బ్లడ్ని తుడుచుకుంటుంటే నాలుకతో లిక్ చేసి పెదవులపై చిన్నగా పెక్కిస్తాడు. నా రక్తం మొత్తం నువ్వే తాగేస్తున్నావు అంటూ గుర్రుగా చూస్తుంటే ఆమె చెవిని కొరుకుతూ నాకు చాలా రక్తం ఉంది బేబీ, నువ్వు కాస్త తాగరాదు అనగానే పో నీతో మాట్లాడను అంటూ డోర్ దగ్గరికి వెళ్తుంటే చేయి పట్టి మీదకి లాక్కొని ఎందుకే అంత కోపం, నీ పెదవులు తేనె కంటే చాలా తీయగా ఉంటాయి తెలుసా అంటూ నాలుకతో లిక్ చేయగానే చాలాసేపటి నుండి సుష్మ పిలుస్తుంది వదులు అంటూ అతన్ని విడిపించుకొని వెళ్తుండగా ఇలాగే వెళ్తావా, నీ అవతారం ఒకసారి అద్దంలో చూసుకో అనగానే మిర్రర్ ముందు నిలబడి చూడగానే చెదిరిన జుట్టు, లిప్స్కి అంటిన బ్లడ్, నలిగిన డ్రెస్ చూసి హర్షని సీరియస్గా చూస్తూ అసలేంటి ఇదంతా, ఎలా ఉన్నానో చూడు, పిచ్చి పిచ్చిగా చేసేసావు నన్ను అనగానే నీకేంటి బేబీ, నువ్వు ఎలా ఉన్నా బాగుంటావు తెలుసా, తమరికి బాగానే ఉంటాను చూసేవారికి అనిపించొద్దా అనగానే నాకు నచ్చాలి కానీ చూసేవాళ్ళకి నచ్చితే నాకేంటి నచ్చకపోతే నాకేంటి అంటూ జుట్టును సరిచేసి ఆమె పెదవులకు అంటిన బ్లడ్ని అతడి పెదాలతో తుడుస్తూ బయటికి వచ్చిన ఇన్నర్ని సరిచేస్తూ ఉంటే ఆమె భుజం రెడ్డిష్గా కనబడగానే ఏయ్ ఏంటి ఇది అనగానే తల తిప్పి చూస్తుంది. ఏంటి కనబడట్లేదా అంటూ కళ్ళు కిందకి దించేస్తుంది. కనిపిస్తూనే ఉంది, ఏంటి ఇలా రెడ్డిష్గా మారిపోయింది అనగానే ఏం చెప్పాలో అర్థం కాక సైలెంట్గా ఊరుకుంటుంది. చెప్పు ఎందుకు ఇలా అయింది, కరెక్ట్ సైజ్ వేసుకుంటే ఇలా అవ్వదు కదా, ఎందుకు టైట్ ఇన్నర్స్ వాడుతున్నావు, నాకు చెప్పొచ్చు కదా తీసుకొని రమ్మని అనగానే ఈ టైంలో ఇవే వాడాలి అంటుంది చిన్నగా. నీకేమైనా పిచ్చా, టైట్ ఎందుకు వాడతారు ఇడియట్, ఒకసారి చూసుకో ఎంత రెడ్ కలర్లో మారిపోయిందో, అవి పడేసేయి నేను కొత్తవి తీసుకొస్తాను అనగానే చెబితే విను హర్ష, ఏంటి వినేది, అంత టైట్ వాడితే బ్రీస్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి తెలుసా అంటున్న అతడిని చూసి వాళ్ళు ఫీడ్ చేస్తున్నన్ని రోజులు ఇలాగే వాడతాను అంటుంది. అదే ఎందుకు అంత టైట్ వాడకూడదు అని చెబుతుంటే మళ్ళీ అవే వాడతాను అంటావు అనగానే ఒకసారి ఇలారా అంటుంది. ఏంటి ఆ చెవిని ఇటు పెట్టు అనగానే ఆమెకి అనుకూలంగా చెవి పెడతాడు. అంజలి హర్ష చెవిలో ఏదో చెబుతుంది. అందుకే వాడుతున్నాను ఆమె అలా చెప్పగానే తల మీద ఒక్కటి మొట్టి యూ స్టూపిడ్, కాస్తైనా బుర్రని వాడొచ్చు కదా, నేను అలా అన్నానా, ఫస్ట్ హెల్త్ ఇంపార్టెంట్, డోంట్ బీ రబిష్ అని కసిరి అవన్నీ బయటపడేసేయి, ఇంకోసారి అవి కనిపిస్తే చంపుతా అని సీరియస్గా చెప్పి డోర్ ఓపెన్ చేస్తాడు. రా సుష్మా అని చెప్పి హర్ష బయటకు వెళ్ళిపోతాడు. ఇక తను వెళ్ళగానే సుష్మా షాపింగ్ చేసినవన్నీ తీసుకొని అంజలి రూమ్కి వస్తుంది. నిత్య తన రూమ్లో ఉన్న కవర్స్ని తీసుకొని ఆమె కూడా అంజలికి చూయిస్తూ ఉంటుంది. వావ్ చాలా బాగున్నాయి, ఈ శారీ చాలా బాగుంది, ఎవరి సెలెక్షన్ అంటుంది టీజింగ్గా. ఇంకెవరి సెలెక్షన్ వదినా, మా అన్నయ్య సెలెక్షన్ అంటుంది నిత్య. ఓహో అయితే మా మరిది గారు కూడా వచ్చారా, వాళ్ళ ఎంగేజ్మెంట్ షాపింగ్కి వాళ్ళ ఆయన రాకుండా ఎలా ఉంటాడు అంటుంది నిత్య. వాళ్ళ అత్తయ్య కూడా వచ్చారు, ఇక సుష్మ తరపు నుండి ఎవరూ లేరని నేను వెళ్ళాల్సి వచ్చింది అనగానే ఓకే ఓకే చాలా బాగున్నాయి, మా మరిది సెలెక్షన్ చాలా బాగుంది సుషి, జ్యువెలరీ తీసి ఎంగేజ్మెంట్కి కావాల్సిన సెట్స్ అన్నీ రెడీ చేసి పెడతారు. ఇక ఎంగేజ్మెంట్ రోజు రానే వచ్చింది. సుష్మ, శ్వేత, నిత్య, ఆనంద్ 2 డేస్ ముందే శ్రీనివాస్పురం పంపించాడు హర్ష. ఇక మిగతా వాళ్ళందరూ ఎంగేజ్మెంట్ రోజు ప్రయాణమయ్యారు. బుడ్డీస్ పుట్టి 1.5 మంత్ కావడంతో బేబీ అన్విక నానితో ముచ్చట్లు చెబుతూ ఉంది. ఊ ఆ అంటూ ఆ ఈలన్నమాట. ఇక కారు శ్రీనివాస్పురం దరిదాపుల్లోకి రాగానే హర్ష ఇక్కడ ఆపవా, రాముల వారిని దర్శించుకొని వెళ్దాం అనగానే సరే అని ఆపుతాడు. ఇక అందరూ దిగి పిల్లలు పుట్టిన తర్వాత ఏ గుడికి వెళ్ళలేదు అని రామాలయానికి వెళ్తారు. ఇక గుడిలో రాముల వారిని దర్శించుకొని అక్కడి నుండి బయలుదేరుతారు. ఇక శ్రీనివాస్పురం రానే వచ్చింది. హర్ష సార్ కార్ రాగానే మన బాబు క్రేజ్ ఆ ఊరిలో మామూలుగా ఉండదు కాబట్టి హర్ష వారి కార్ రాగానే అందరూ చుట్టుముడతారు. ఊరి వాళ్ళు
హర్ష కారు దిగి అందరినీ నవ్వుతూ పలకరిస్తూ అంజు చేతిలో ఉన్న బేబీని చేతిలోకి తీసుకొని బేబీని పైకి ఎత్తి వాళ్ళకి చూపిస్తున్న అన్వికని అందరూ చూసి నిండు నూరేళ్లు చల్లగా ఉండమని దీవిస్తారు. ఇక సింధూజ చేతిలో ఉన్న బుడ్డిగాడిని తీసుకొని చూపిస్తాడు. ఇక ఇద్దరిని చూసిన ఊరి వాళ్ళ ఆనందానికి అవధులు లేవు. చల్లగా ఉండు నాయనా అంటారు హర్షని. ఇక జమీందారు ఇంటికి కాస్త దూరంలో గ్రౌండ్ ఉంటుంది. ఆ గ్రౌండ్లో కూతురి ఎంగేజ్మెంట్ ఏర్పాట్లు అక్కడే చేయిస్తారు జమీందార్ గారు. నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.